ఎంత ఎత్తు ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోవద్దని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్చర్ను ప్రారంభించారు ఎంపీ. కార్యక్రమంలో యాంకర్ రవి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నారమ్మ, తాత పోచమ్మ, దుర్గమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో ఈ ఆర్చ్ను నిర్మించామని రామ్ను అభినందించారు ఎంపీ వంశీకృష్ణ నేతలు. రామ్ గారిని చాలా నాకు యాక్చువల్లీ ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలకి తెలుసు, కానీ ఈరోజు నిజంగా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది రామ్ గారు మీ అసోసియేషన్ తోటి. ఎందుకంటే ఇప్పుడే చాలామంది చెప్పినట్టు ఊరిని మర్చిపోతాము, పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోదామని చెప్పి ఆలోచనతోటి సాధారణంగా ఊరు మన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాము చాలామంది గుర్తుపెట్టుకోరు. మళ్ళీ కొంచెం సక్సెస్ రాగానే మరింకెంత మర్చిపోతాము. కానీ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి హరి గారు చెప్పినట్టు కూడా అన్ని పార్టీలని దగ్గర తీసుకొని ఇంత ఊరి కోసం అభివృద్ధి కోసము ఒక తాటిపై తీసుకొచ్చి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మీ ఆలోచనకి మరింకెంత మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కూడా నా వంతు ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తాను ముందు ఈవెంట్స్కి. కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ మీద ఇంత మంచి ఆచ అంటే కమాన్ అంటే ఇక ఈ కొత్తపల్లికి కమాన్ జంక్షన్ అని చెప్పి చాలామంది గుర్తు చేసుకుంటారు. అప్పుడు ప్రతిసారి కమాన్ జంక్షన్ అన్నప్పుడు మీరు గుర్తు రావాలి అందరికీ అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరు తొందరలోనే ఇప్పుడే రవి గారు చెప్పినట్టు వితిన్ 1 year మంచి మంచి మెగా సక్సెస్, అల్ట్రా సక్సెస్ వచ్చి మరి ఇంకెన్ని సేవా కార్యక్రమాలు చేసి కొత్తపల్లి గ్రామాన్ని కూడా ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి గట్టిగా నమ్ముతూ నెక్స్ట్ 1 yearలో రామ్ అఖిల్ గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. అండ్ చాలా టాలెంట్ మనోడు, ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్లో కనిపించాడు. బట్ ఆ ఒక్క బ్రేక్ రావాలి. అండ్ ఇప్పుడు తాత, అమ్మమ్మ, నాన్నమ్మని గుర్తు చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా 1 yearలో సక్సెస్ వస్తుంది నేను గట్టిగా నమ్ముతున్నాను. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. కొంచెం బిజీగా ఉండే బట్ రామ్ కోసం నేను ఖచ్చితంగా రావాలి అని అనుకున్నాను. అంత ప్రేమిస్తాడు నిన్ను, చాలా స్వచ్ఛంగా ఆలోచిస్తాడు. అంటే ఊరి కోసం అక్కడ ఉండి ఊరి కోసం ఆలోచించి ఊరి కోసం ఇది చేస్తున్నాడంటే మనిషి క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది. సో ఆయన్ని చూసి చాలా మంది ఇవాళ ఇన్స్పైర్ అవుతున్నారు. మా హైదరాబాద్ కానీ మా ఆర్టిస్టులు కానీ చాలా స్వచ్ఛంగా ఉంటాడు, ఏదన్నా మనసు నుంచి మాట్లాడతాడు. ఇలాంటి పనులు మళ్ళీ ఎన్నో చేయాలి. అండ్ ప్రతి పనిలో నీ వెనకాల నేను ఉంటానని మాటిస్తున్నాను రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్